ఇదిగో ఇటు దా ఫస్ట్ టైం పవర్ స్టార్ ఫిల్మ్ వచ్చింది పవన్ కళ్యాణ్ చాలా బాగుంది. చెప్పు లుక్స్ ఎట్లా అనిపించింది? ఎలా డెత్ కోట కన్ఫర్మ్ కల్ట్ చూపించేసాం, హిట్ కొట్టేసాం. నో వర్డ్స్. సూపర్. ఇంటర్వెల్ ఎక్సలెంట్. బీజిఎం ఎలా అనిపించింది? ఫైట్స్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అన్ని చాలా బాగుంది. చెప్పు ప్రియాంకతో కాంబినేషన్ ఎలా ఉంది? ప్రియాంక లేదు భయ్యా, ప్రియాంక ముందు చంపేసి మంచి పని చేసి. ఓకే ఓకే బ్రో వెళ్ళేటప్పుడు ఎప్పుడా? ఓకే ఇట్రా ఇట్రా. ఎలా అనిపించింది బ్రో సినిమా? కమాన్. చాలా బాగుందన్న. సుజిత్ అన్న పవన్ ఫ్యాన్స్కి ఎలా కావాలనుకుంటారో అలా చేశాడు. అసలు ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నాం, మాకు ఇలాంటి సినిమా కావాలండి. ఈ రోజు దొరికింది. బిర్యానీ లాగా ఎంత మంచి సినిమా తీశాడన్న. తమనన్నకి సుజిత్ అన్నకి ఫ్యాన్స్ అందరూ రుణపడి ఉంటారు. చాలా మంచి సినిమా తీశాడు. సుజిత్ అన్నకి ధన్యవాదాలు. ఫైర్ క్రాకర్ అమ్మాయి పెడదారా? పెట్టు. బాగుంది. అందరూ చూడండి. బీజిఎం సూపర్. హైలైట్స్ అంటే వైలెన్స్ ఎక్కువగా కనెక్ట్ అయిందా, ఎమోషన్ ఎక్కువగా కనెక్ట్ అయిందా? అది మీరు చూడాలి. ఒకసారి మీరు చూడండి. ఓకే నువ్వు చెప్పు బ్రో. ఇట్రా ఇట్రా. पवन कल्याण अभिमान है, ये कोई पक्का బాగుంది. అందరూ చూడండి. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నా దేవుడు, నా దేవుడు. సినిమా బాగుంది, సినిమా బాగుంది. సునీష నా దేవుడు, నా దేవుడు. సునీష నా దేవుడు, పవన్ కళ్యాణ్ నా దేవుడు. సినిమా బాగుంది. చూసారా? అన్ని బాగున్నాయి. బీజిఎం స్టోరీ బాగుంది. కొత్తగా అనిపించింది. స్టోరీ కొత్తగా ఉందా? బాగుంది, డిఫరెంట్ ఉంది, బాగుంది. వస్తా లైవ్ వస్తుంది. చెప్పండి పర్లేదు. వన్ వర్డ్ చెప్పండి. ఆర్టీ చెప్పండి వచ్చి 1 minute చెప్పండి. వద్దా? చూపించారు. పార్ట్ 1లోనేమో ఫస్ట్ హాఫ్లోనేమో పవన్ కళ్యాణ్ కొంచెం స్క్రీన్ తక్కువ ఉండు. ఓకే సెకండ్ హాఫ్ సూపర్ హైలైట్ ఉంది. ఇంకా ఓజీ ప్రియాంకతో కాంబినేషన్ దాచి తీసుకెళ్ళి సో మొత్తం మీద సూపర్ హిట్ టాకే మనకు వినిపిస్తోంది. ఎక్కడ చూసినా ఒకటే మాట, సూపర్ హిట్. థియేటర్లు తగలబడిపోతున్నాయంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఒక్కొక్కరు మనం చూస్తున్నాం, బట్టలు చింపేసుకుంటున్నారు. ఇక్కడ అయితే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రకాష్ రాజ్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఇద్దరికి మేజర్గా క్రెడిట్ ఇస్తున్నారు. అందులో ఒకటి డైరెక్టర్ సుజీత్కి క్రెడిట్ ఇస్తున్నారు. దేవుడు అంటున్నారు. సుజీత్ని ఇక పవన్ అభిమానులు గుండెల్లో పెట్టుకుంటారు. ఇంకా అందులో తిరుగులేదు. సుజీత్ పవన్ అభిమానుల గుండెల్లో ఉంటాడు. గుడి కట్టేస్తున్నారు, ఇక తిరుగులేదు. అండ్ మరొకటి, ఇంతకు ముందే మనం చూసాం ఆర్టీవీలో, మీకు ఎక్స్క్లూజివ్గా మేము చూపించాం. ఏ మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్కడ ఒక కటౌట్ పెట్టడం మనం ఎప్పుడు చూసుండమేమో, మనం ఎక్కడ చూసుండం. బట్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం తమన్కి కటౌట్ పెట్టారు. హైలైట్స్ ఏం లేదు. సుజిత్ పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలో అలా చూపించిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్. సినిమా మాత్రం ఓవర్గా చెప్పాలంటే సినిమా మామూలు లేదన్న. ప్రమోషన్ లేకుండానే ఇంత అయిపోయిందంటే ప్రమోషన్ చేస్తే ఇంకా ఎంత అయిపోతుందో. ఇప్పుడు ఒక్కటే చెప్తున్నా, తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు పవన్ కళ్యాణ్. అది పార్ట్ 2 వెయిటింగ్.
ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమానా, ఫ్యామిలీ కూడా చూడొచ్చు? అన్న మొత్తం వైలెన్స్ అన్న, మొత్తం ఫైర్ సినిమా. ఓన్లీ ఫ్యాన్స్ ఇంకా వైలెన్స్ పిచ్చున్న వాళ్ళు చూస్తారు. ఫ్యామిలీ మాత్రం అంత ఏం లేదు, మొత్తం వైలెన్స్. సినిమా మాత్రం వేరే లేవు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. సెంటిమెంట్స్ ఉన్నాయి. కుక్కట్పల్లి అంటే కళ్యాణ్ సీమ, జై పవర్ స్టార్. బ్రో ఓవరాల్గా మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, దానికంటే ఎక్కువ అని చెప్తాడు సినిమా చూసిన ప్రతి ఒక్కడు. ఎందుకంటే మూవీలో ప్రతి ఒక్క సీను, తెలుగువాడు ప్రేమించే ప్రతి ఒక్క సీను ఓజీ మూవీలో కంటెంట్లో ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు చూడండి. ఎవడైతే ట్విట్టర్లో ట్రోలింగ్ చేస్తున్నాడో వాడు ఒకటే మాట చెబుతున్నా, ఈ సినిమాతో మిమ్మల్ని మింగబోతున్నాం, ఈ సినిమాతో మీ ట్రోలర్స్ మొత్తాన్ని మింగబోతున్నాం. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారికి 100 కోట్లు లేవు, 200 కోట్లు లేవు అంటున్నారు కదా. మీకు ఎన్ని కోట్లు కావాలో డిసైడ్ చేసుకోండి, కొట్టే బాధ్యత మాది. అది ఎక్స్క్యూజ్ మీ, ఎలా అనిపించింది మూవీ? ఒక నిమిషం. యా మనం చూస్తున్నాం, ఫ్యాన్స్ ఊగిపోతున్నారు, ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది, థియేటర్లు తగలబడిపోతున్నాయి. మొత్తం మీద ఇట్స్ ఎ సూపర్ హిట్ మూవీ. ఆర్టీవీ కెన్ సే, ఆర్టీవీ కూడా చెప్తుంది ఇదే మాట, సూపర్ హిట్ సినిమా ఇది. ఖచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ నెలకొల్పబోతుంది. చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? హలో బ్రో చెప్పండి. హలో రైట్ రైట్ మా కొలీగ్ అనీంద్ర మనతో జాయిన్ అవుతున్నారు. అనీంద్ర సినిమా చూశారు ఇప్పటికే. అనీంద్ర, ఇట్స్ ఎ సూపర్ హిట్ టాక్, ఇట్స్ ఎ సూపర్ హిట్ టాక్. రికార్డ్స్ బద్దలు కొట్టేస్తున్నాం అంటున్నారు. మీరు సినిమా చూశారు కదా, మీరేం చెప్తారు? యా అనీంద్ర, కెన్ యూ హియర్ మీ? ఎస్ నందు, నిజంగా ఫ్యాన్స్కి ఎటువంటి ఎలివేషన్స్ కావాలో సినిమాలో మొత్తం సుజిత్ మొత్తం కూడా ఫ్యాన్స్కి ఎంట్రీ సీన్ పవన్ కళ్యాణ్. ఎస్ ఎస్ నందు. యా ప్లీజ్ కంటిన్యూ. నందు యా యా ప్లీజ్ కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ. సినిమా బ్లాక్ బస్టర్. హలో ఎస్ నందు. సో సుజిత్ ఫ్యాన్ బాయ్గా పవన్ కళ్యాణ్ని ఎట్లా డైరెక్ట్ చేయాలనుకున్నారు, ఫ్యాన్స్ అందరికీ కూడా ఎట్లా చూపించాలనుకున్నారు, అట్లా డెఫినెట్గా చూపించారు. ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్ నుంచి వచ్చిన తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కూడా మొత్తం కూడా అందరూ కూడా ఫ్యాన్స్ అంతా ఓజీ 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 అంటూ కూడా బయటకు వచ్చే అంత ఎలివేషన్ సీన్స్ అన్నీ కూడా పెట్టారు. ఆ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్లో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ చేసిన యాక్షన్ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఎస్పెషల్లీ ఎంట్రీ సీను అండ్ ఇంకా ఇంటర్వల్ బ్యాంగ్ అండ్ ఇంకా సెకండ్ హాఫ్కి సంబంధించి సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకా ఇమ్రాన్ హాష్మి తను కూడా చాలా బాగా స్క్రీన్ ప్రెసెన్స్ అనేది చాలా బాగుంది. అండ్ ఇంకా ప్రియాంక అరుల్ మోహన్ కూడా హీరోయిన్గా చాలా బాగా వాళ్ళ కాంబినేషన్ కూడా వర్కౌట్ అయింది. అండ్ ఇంకా ప్రకాష్ రాజ్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇంకా ప్రకాష్ రాజ్ సో బయట ఎట్లా ఉన్నా కానీ వాళ్ళ వృత్తిపరంగా యాక్టింగ్ అయితే వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసి సో ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఓజీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టేసిందని చెప్పుకోవచ్చు. హరిహర వీరమలతో కొంత డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఓజీతో మాత్రం అది మాత్రం చాలా ఫుల్ఫిల్ అయిందని చెప్పేసి వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మొత్తం కూడా ఓజీ టీషర్ట్స్తో బ్యాండ్స్తో హెడ్ కట్టుకుని వచ్చారు, ఎర్ర కండువాయలతో వచ్చారు. మొత్తం అంతా కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి అన్ని కూడా పాజిటివ్ రివ్యూసే వస్తున్నాయి. సో ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. మొత్తం ప్రీమియర్ షో చూసిన తర్వాత ఇక్కడ 1500 సీటింగ్ ఉంటే దాదాపు 2000-3000 వరకు థియేటర్ లోపలికి అందరూ కూడా లోపలికి వచ్చేసారు.
లోపల కూర్చోవడానికి కూడా సీట్లు లేని పరిస్థితి. అట్లనే మొత్తం కూడా సినిమా చూస్తూ ఉన్నారు. వాళ్ళకి డైలాగ్స్ కానీ స్టోరీ కానీ అర్థం కాకపోయినా అట్లాగే సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకా రేపు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ టికెట్స్ రిపీట్ మోడ్లో టికెట్స్ బుక్ చేసుకున్నారు. వాళ్ళు మళ్ళీ సినిమాకి వెళ్ళడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ఇక్కడ ఫ్యాన్స్తో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎట్లా అనిపించింది భయ్యా? అరాచకమన్నా ఏందన్నా తమన బీజిఎం ఏంటి? ఆ సుజిత్ అయితే ప్రాణం పెట్టి తీసాడన్నా. ప్రతి సీను ఒక కత్తి రక్తంలో ముంచి తీస్తే ఎలా తీసాడో సినిమా థియేటర్ అలా ఎరుపెక్కిందన్న. అసలు సినిమా అయితే ఫుల్ బిర్యానీ కోసం చూస్తే మాకు సుజిత్ అన్న జంబో బ్యాగ్ పెట్టాడన్న. పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేశారు. సినిమా సూపర్ డూపర్ హిట్. ఇది